దేవుని వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 12వ వచనము. మాణిక్యములతో నీ కోట కమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచెదను. చాలు. దేవుని ప్రజలకు దేవుడు చేయబోయే మేలు. దేవుడు ప్రజలంటే ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమే దేవుని ప్రజలు. దేవుని ప్రజలు 400 ఏండ్లు ఐగుప్తులో దాసులుగా ఉన్నారు. దేవుడు మోషే, అహరోనులను పంపించి ఐగుప్తు నుంచి విడిపించి 40 సంవత్సరాలు అరణ్యములో వారు నడిపించి కానానుకు తీసుకొస్తాడు. కానానుకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు వారికి కట్టబోయే ఇల్లులు ఎంత సుందరంగా ఉంటాయి, ఎలాంటి గృహాలు వారికి ఇస్తాడో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. మాణిక్యములతో నీ కోట కమ్ములను కడతాను అంటున్నాడు. సూర్యకాంతములతో నీ గుమ్మములను కడతాను అంటున్నాడు. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచెదను అంటున్నాడు. ఎందుకంటే దేవుని ప్రజలు ఘనంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. మన దేవుడు రాజు, రారాజు. తన బిడ్డలమైన మనం కూడా రాజులుగా, రారాజులుగా ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పం. కాబట్టి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి తన సంతానానికి ఎలా మేలు చేస్తూ వచ్చాడో, ఈనాడు విశ్వాసులమైన మనకు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఎల్లప్పుడూ మనకి, మన బిడ్డలకు కూడా మంచి మంచి గృహాలు, మంచి మంచి ఉద్యోగాలు, మంచి ఆరోగ్యాలు, దీర్ఘాయుసు, మన వ్యాపారాలు దీవించేవాడుగా ఉన్నాడు. మనం విశ్వసిస్తే వారికంటే ఎక్కువగా మనకు సహాయము చేస్తాడు.